రైట్. కాసేపట్లో ఏసీబీ ఆఫీస్కు విచారణకు బయలుదేరబోతున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. న్యాయవాది సమక్షంలో ఇవాళ విచారణకు హాజరు కాబోతున్నారు. మొన్ననే న్యాయవాది సమక్షంలో విచారణకు హాజరవుతానని కేటీఆర్ స్పష్టం చేశారు. అయినా కూడా న్యాయవాదిని అనుమతించకపోవడంతో ఆయన వెనుదిరగాల్సినటువంటి పరిస్థితి. కానీ ఇవాళ న్యాయవాది సమక్షంలో విచారణకు హాజరు కావచ్చు అని హైకోర్టు చెప్పిన నేపథ్యంలో కొద్దిసేపట్లో నందినగర్ నివాసం దగ్గర నుంచి ఆయన ఏసీబీ ఆఫీస్కి బయలుదేరబోతున్నారు విచారణ ఎదుర్కోవడం కోసం. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా, రాజ్యాంగం పట్ల గౌరవం ఉన్నటువంటి వ్యక్తిగా ఖచ్చితంగా విచారణకు హాజరవుతాను. ఎటువంటి అవినీతి జరగలేదు, ఒక్క రూపాయి అవినీతి జరిగినా, ఒక్క పైసా అవినీతి జరిగినా ఎటువంటి శిక్షకైనా నేను సిద్ధమంటూ కేటీఆర్ స్పష్టం చేస్తూనే ఉన్నారు. అయినా కూడా అక్రమ కేసు అని తెలిసినప్పటికీ కూడా చట్టానికి సహకరించాలి కాబట్టి డెఫినెట్గా విచారణకు సహకరిస్తా అంటూ కేటీఆర్ స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే నందినగర్ నివాసానికి అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇంకా ముఖ్య నాయకులందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. అయితే అక్కడ మనం లైవ్ విజువల్స్ చూసినాం. ఏసీబీ ఆఫీస్ దగ్గర నుంచి బంజారాహిల్స్లోని ఏసీబీ ఆఫీస్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. సో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణకు హాజరవుతాను, చట్టాన్ని గౌరవిస్తాను, ఫార్ములా ఈ కేసులో ఎటువంటి అవినీతికి నేను పాల్పడలేదంటూ ఈ ఫార్ములా ఈ కేసుకు సంబంధించి ఎప్పుడైతే మొదటి నుంచి ఆరోపణలు వచ్చాయో అప్పటి నుంచే ఆయన చాలా బహిరంగంగానే, బాహాటంగానే చెబుతున్నారు. ఎక్కడ ఆయన తప్పించుకునే ధోరణి ప్రదర్శించలేదు. ఎస్, ముమ్మాటికి నా ఆర్డర్ ప్రకారమే జరిగాయి, నాకు తెలిసే జరిగాయి అనేది ఆయన చాలా బహిరంగంగానే చెప్తున్నటువంటి మాట. నిజంగా అసలు నాకు సంబంధమే లేదు, నాకు తెలియదు, ఆ డబ్బులు ఎక్కడ పోయాయో ఏంటనేది అటువంటి తప్పించుకునే ఆన్సర్స్ ఎప్పుడు కేటీఆర్ చెప్పలేదు. అనేక మీడియా సమావేశాల్లో, అనేక వేదికల్లో కూడా ఆయన చెప్తున్నారు. ఫార్ములా ఈ రేస్ అనేది ఒక ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక గొప్ప రేస్. అది ప్రపంచవ్యాప్తంగా తెలంగాణకు, దాంట్లో ప్రధానంగా హైదరాబాదుకు అంతర్జాతీయంగా ప్రపంచం ముందు గుర్తింపు తెచ్చేందుకే ఎంతో కష్టపడి ఫార్ములా ఈ రేస్ని మొట్టమొదటిసారి మన దేశంలో కండక్ట్ చేసే విధంగా, అది మన తెలంగాణ రాష్ట్రంలో, మన హైదరాబాద్లో జరిగే విధంగా ఎంతో కష్టిస్తే కానీ అది ఇక్కడికి రాలేదు. సో దాని ద్వారా హైదరాబాద్ బ్రాండ్ పెంచేందుకు, తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ని పెంచేందుకు, భారతదేశానికి కూడా ఒక కీర్తి ప్రతిష్టలు లభించే విధంగా ఎంతో ఎఫర్ట్ పెట్టి దాన్ని మేము తీసుకొచ్చాం. అంతేగాని దాంట్లో ఎటువంటి అవినీతి జరగలేదు. ముమ్మాటికి నా ఆదేశాల ప్రకారం మాత్రమే అప్పుడు అకౌంట్లోకి డబ్బులు అధికారికంగా చాలా పూర్తి పారదర్శకంగానే వెళ్ళాయి. బ్యాంకుల ద్వారా లావాదేవీలు జరిగిన తర్వాత ఇచ్చింది హెచ్ఎండిఏ, తీసుకుంది ఫార్ములా ఈ రేస్ వాళ్ళైతే ఇంకా అసలు అవినీతి ఎక్కడుంది? పూర్తిగా బ్యాంక్ ట్రాన్సాక్షన్, పారదర్శకమైనటువంటి లావాదేవీలు జరిగిన దగ్గర ఇంకా అవినీతికి ఆస్కారం ఎక్కడుంది అంటూ కేటీఆర్ ప్రశ్నిస్తూ ఉన్నారు. సో అవినీతి లేకపోయినా కూడా ఏదో ఒక కేసులో ఇరికించాలనే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల పక్షాన, ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చి ఉంది. 6 గ్యారెంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామంది. వాటితో పాటుగా ఇంకా ముఖ్యమైన హామీలు దాదాపుగా 420 హామీలు ఉన్నాయి. సో వాటి హామీల అమలుకు సంగతి పక్కకు పెట్టి కేవలం కక్షపూరిత రాజకీయాలు చేస్తోంది. ప్రజల పక్షాన నిలబడుతున్నాను కాబట్టి, ప్రజల తరపున ప్రభుత్వాన్ని అడుగుతున్నాను కాబట్టి, ప్రభుత్వ వైఖరిని ఎండగడుతున్నాను కాబట్టి ఈ విధంగా తనను కావాలని వేధిస్తున్నారంటూ కేటీఆర్ స్పష్టం చేస్తున్నారు. అయితే హైదరాబాద్లో ఈ ఫార్ములా ఈ రేస్ వల్ల ఎన్నో వేల కోట్ల పెట్టుబడులను ఇక్కడ ఆకర్షించే ప్రయత్నం చేశాము. అలాగే ఇక్కడ రీసెర్చ్, తర్వాత తయారీ రంగంలో, ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీ రంగంలో ఉపాధి లక్ష్యంగా, ఉపాధికి దాని ద్వారా వస్తే కొన్ని వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయనే దాని మీద రీసెర్చ్, అలాగే తయారీ రంగంలో ఉపాధి అవకాశాలు చాలా మెండుగా తెలంగాణ యువతకి అందిస్తామన్నటువంటి ఒక సదుద్దేశంతో ఈ ఫార్ములా ఈ రేస్ కోసం మేము ప్రయత్నించామని కేటీఆర్ చెప్తున్నారు. మా ప్రభుత్వ నిజాన్ని రెండింటినీ కూడా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటారు. ఇవాళ ఫార్ములా ఈ రేస్ లాంటి ఒక గొప్ప ప్రయత్నాన్ని అర్థం చేసుకోకపోవడం అనేది ఈ కాంగ్రెస్ ప్రభుత్వ తెలివి తక్కువతనానికి నిదర్శనం అంటూ కేటీఆర్ చెప్తున్నారు. కానీ మా ప్రభుత్వ నిజాన్ని ప్రజలు అర్థం చేసుకుంటారంటూ కేటీఆర్ చెప్తున్నారు. సత్యం, న్యాయం గెలుస్తుంది అంటూ ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. మా ప్రతినిధి మహేష్ మరింత సమాచారం అందిస్తారు. మహేష్, ఇక కొద్దిసేపట్లో ఏసీబీ ఆఫీస్కి కేటీఆర్ బయలుదేరబోతున్నారు. ఇప్పటికే పార్టీ నాయకులు చాలామంది అక్కడికి చేరుకున్నారు. సో ఇవాళ విచారణ కోసం ఎట్లా, అంటే పూర్తిగా సహకరిస్తామని చెబుతున్న నేపథ్యంలో విచారణ కోసం ఎట్లా వెళ్ళబోతున్నారు? న్యాయవాదితో ఎప్పుడు బయలుదేరబోతున్నారు? అదే మరి కాసేపట్లో బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరుపడున్నారు. ఇప్పటికే లీగల్ టీం సంబంధించిన ఏఎస్జీ మాజీ ఏఎస్జీ రాజశేఖరరావు కూడా కేటీఆర్ వెంట కూడా ఏసీబీ విచారణకు హాజరవుతారు. ఇప్పటికే ముఖ్య నేతలు మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యేలు వేగుల ప్రశాంత్ రెడ్డి, కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్సీలు మహమూద్ అలీ, వెంకటరాజు, ఇదంతా ముఖ్య నేతలంతా కూడా నందినార్లోని కేటీఆర్ నివాసానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తనపై మోపిన ఫార్ములా ఈ అక్రమ కేసుపై
బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ కేటీఆర్ తన సామర్థ్యం మధ్య ఎక్స్పీరియన్స్ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ నగర తో పాటు తెలంగాణకు ప్రపంచవ్యాప్త గుర్తింపు తీసుకొచ్చేందుకు ప్రతిష్టాత్మక ఫార్ములా ఈని ఎంతో కష్టపడి తీసుకొచ్చాం. ఎలక్ట్రానిక్ వాహన రంగంలో హైదరాబాద్ ని విలక్షణంగా మార్చడమే ఫార్ములా ఈ గొప్ప ఎజెండాతో ముందుకు తీసుకువచ్చామని కూడా చెప్పారు. తెలంగాణ మొబిలిటీ వ్యాలీలో ఎలక్ట్రానిక్ వాహనాల ఇన్నోవేషన్, రీసెర్చ్ మరియు తయారీ రంగాల్లో పెట్టుబడులు తెచ్చి ఉపాధి కల్పించిన లక్ష్యంతోనే ఈ రేసు తీసుకొచ్చామని కూడా వెల్లడించారు. ఇక ఫార్ములా ఈ రేసు సందర్భంగా నిర్వహించిన ఈ మొబిలిటీ ద్వారా 12,000 కోట్ల రూపాయలు పెట్టుబడులను ఆకర్షించగలిగామని కూడా చెప్పారు. కనీసమైన రాజకీయాలు చేసే చిన్న మనస్తత్వం కలిగిన నాయకులకు ఈ అంశం అర్థం కాలేదని కూడా అన్నారు. కానీ విద్యులైన తెలంగాణ ప్రజలకు ఈ అంశం తెలుసని, మా ప్రభుత్వ విజన్ నిజాన్ని తెలంగాణ ప్రజలు తప్పకుండా గుర్తిస్తారని తెలిపారు. ఎప్పటికైనా సత్యం న్యాయమే గెలుస్తారని కూడా ఎక్స్ వేదికగా కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడించారు. ఇక మరికాసేపట్లో నందినగర్లోని తన నివాసం నుండి ఆఫీస్ బయలుదేరనున్నారు. రైట్ మహేష్, థ్యాంక్ యూ. కొద్దిసేపట్లో నందినగర్ నివాసం దగ్గర నుంచి ఏసీబీ ఆఫీస్కి విచారణ కోసం బయలుదేరబోతున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అక్కడ భారీగా పోలీసులు మోహరించారు ఏసీబీ ఆఫీస్ దగ్గర. మా క్రైమ్ రిపోర్టర్ భాస్కర్ మనకు మరింత సమాచారం అందిస్తారు. భాస్కర్, అక్కడికి కొద్దిసేపట్లో కేటీఆర్ చేరుకోబోతున్నారు. సో అక్కడ ఏసీబీ విచారణ అనేది ఎట్లా ఉండబోతుంది, న్యాయవాదిని కూడా అలౌ చేస్తున్నారు కాబట్టి సో విచారణకు సంబంధించినటువంటి అప్డేట్స్ ఉన్నాయి. ఎవరెవరు విచారణలో ఉండబోతున్నారు? మరికాసేపట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ కార్యాలయానికి చేరుకుంటారు. ఈ రేసింగ్కి సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే నోటీసులు అందుకున్నటువంటి కేటీఆర్ తాను విచారణకు వస్తాను, ఉన్నటువంటి నిజాలు చెప్తారని అనేక మార్లు అనేక సభలు అనేక వేదికల మీద చెప్పుకుంటూ వచ్చారు. కానీ కావాలని ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఇవాళ చేస్తున్నటువంటి విచారణ ఆయన ఖచ్చితంగా విచారణకు హాజరవుతాను, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారులో పూర్తిగా కక్ష సాధింపు ధోరణి కొనసాగుతుంది కాబట్టి న్యాయవాదుల సమక్షంలోనే తాను విచారణకు హాజరవుతానని చెప్పడం, నిన్న హైకోర్టుకు సైతం వెళ్ళడం, హైకోర్టు కూడా ఒక న్యాయవాదిని అలో చేయడానికి పర్మిషన్ ఇవ్వడంతో మరికాసేపట్లో నందినగర్ ఇంటి నుండి కేటీఆర్ బయలుదేరుతున్నారు. నేరుగా ఏసీబీ కార్యాలయం చేరుకుంటారు. 4వ ఫ్లోర్లో ఏసీబీ డీజీ ఉన్నటువంటి ప్రధాన కార్యాలయం పక్కనే విచారణ కొనసాగే అవకాశం కనిపిస్తోంది. డైరెక్టర్ తరుణ్ జోషితో పాటు ఇతర డీఎస్పీలు, ఎస్పీలు అందరూ కూడా ఈ విచారణలో పాల్గొనే అవకాశం కనిపిస్తోంది. విచారణకు సంబంధించి ఇప్పటివరకు నిన్న అరవింద్ కుమార్ ఐఏఎస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయన విచారణకు హాజరయ్యారు. ఆ తర్వాత ఆయన ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఇవాళ విచారణ కొనసాగుతున్నారు. ఎట్లాంటి విచారణ అయినా తన దగ్గర ఉన్నటువంటి పూర్తి సమాచారం ఇప్పటికే బహిరంగంగా చెప్పాను, ఓపెన్గా అవన్నీ కూడా అన్ని డిబేట్లలో అన్ని వేదికల మీద డిస్కషన్స్ కూడా జరిగింది. తన దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చెప్తారన్నటువంటిది చాలా క్లియర్గా చెప్పాడు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచే విధంగా దేశంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా, ఎక్కడా లేనటువంటి విధంగా ఈ రేసింగ్ని హైదరాబాద్లో చేయడం జరిగింది. వివిధ దేశాల్లో అభివృద్ధి చెందినటువంటి అనేక దేశాల్లో చేసినటువంటి ఈ రేసింగ్ కేవలం మన దేశంలో హైదరాబాద్కు తీసుకురావడం వెనుక ఆయన చేసినటువంటి కృషి ఎక్కడా కూడా ఎవరు గుర్తించకపోయినా పర్లేదు, కానీ ఇట్లాంటి అబండాలు చేస్తూ హైదరాబాద్ బ్రాండ్ను డిస్టర్బ్ చేసే విధంగా వ్యవహరిస్తారని చెప్తున్నారు. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి ఎక్కడ క్విడ్ ప్రోకో జరగలేదు, ఎవరికి వ్యక్తిగతంగా ఎట్లాంటి లాభాలు చేకూరలేదు. కేవలం హైదరాబాద్ బ్రాండ్ను పెంచడానికి చేసినటువంటి ఈ ఇష్యూకు సంబంధించి కావాలని రేవంత్ రెడ్డి సర్కారు ఇప్పటికీ అనేక మార్లు ఆ ఓటుకు నోటు కేసులో ఆయన దోషిగా ఉన్నప్పటికీ, ఆయన ముఖ్యమంత్రిగా అయినప్పటికీ ఆయన పైనే అనేక క్రిమినల్ కేసులు ఉన్నప్పటికీ ఆయన మాత్రం అనేక సార్లు కేటీఆర్ను అటాక్ చేసినటువంటి పరిస్థితి. ఫోన్ ట్యాపింగ్ విషయం కావచ్చు, జన్వాడ విషయం కావచ్చు, ఆ తర్వాత ఫామ్ హౌస్కి సంబంధించినటువంటి అంశం కావచ్చు, లగచర్ల అంశం కావచ్చు, అప్పట్లో దొరికినటువంటి హెచ్ఎండిఏ దొరికినటువంటి బాలకృష్ణ ఎవరైతే ఉన్నారో ఆయన విషయంలో కూడా అనేక రకాలుగా ఇబ్బంది పెట్టే విధంగా ఆయనను టార్గెట్ చేసినటువంటి ప్రభుత్వం సంవత్సర కాలంలోపు 6 గ్యారంటీలు అమలు చేయకుండా 6వసారి మాత్రం ఏసీబీలో ఆయనను విచారించేందుకు పట్టుబడుతున్నటువంటిది మాత్రం చాలా స్పష్టంగా ఆయన చెప్తున్నారు. ఇట్లాంటి ఎన్ని తప్పుడు